ఈరోజు టుడే క్లాస్ గ్రాఫాలజీ. ग्राफोलॉजी में हैंड राइटिंग एनालिसिस. ग्राफोलॉजी में हैंड राइटिंग एनालिसिस అంటే ఒక వ్యక్తి యొక్క హ్యాండ్ రైటింగ్ ను ఎనాలిసిస్ చేస్తే ఆ హ్యాండ్ రైటింగ్ ను బట్టి ఆ వ్యక్తి యొక్క ఆలోచన ధోరణి అతని ప్రవర్తన ఏంటనేది ఇక్కడ గ్రాఫాలజీ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ అనే ఒక లెటరు రాసేటప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అంటే అతని యొక్క ప్రవర్తన ఎలా ఉందనేది మనకు తెలియజేస్తుంది అన్నమాట. ఇక్కడ ఎస్ ఇలా రాసాము. తర్వాత ఇలా రాసాము. ఇలా రాసాము. ఇక్కడ ఎస్ అనేది ఒక 3 టైప్స్ ఆఫ్ లెటర్స్ రాశాను నేను ఎస్ను. ఇక్కడ ఎస్ అనేది ఈ ఎస్ అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే ఈ విధంగా రాయడం. చైల్డ్ ఎస్ అనేది చైల్డ్ మైండ్ సెట్ గురించి తెలియజేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ విడ్త్ తక్కువ ఉంది, ఇక్కడ విడ్త్ ఎక్కువ ఉంది. అంటే ఈ కరువులో విడ్త్ ఎక్కువ తీసుకున్నాము, ఎక్కువ ఉంది ఈ కరువులో. అంటే ఇది లెఫ్ట్ కర్వ్, ఇది లెఫ్ట్ కర్వ్, ఇది రైట్ కర్వ్. రైట్ కర్వ్లో విడ్త్ తక్కువ ఉంది అంటే గ్యాప్, ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది, ఈ విడ్త్ ఎక్కువ ఉంది. అంటే లెఫ్ట్ కర్వ్ లో విడ్త్ ఎక్కువ ఉంది, రైట్ కర్వ్ లో విడ్త్ తక్కువ ఉంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ చైల్డ్ మైండ్ సెట్. అంటే వాళ్ళు ఇంకా చిన్న పిల్లల యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇక్కడ లెఫ్ట్ కర్వ్ రైట్ కర్వ్ రెండు ఈక్వల్ గా విడ్త్ ఒక ఉంది కాబట్టి ఇది డెవలప్ మైండ్ సెట్. డెవలప్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది అనమాట, డెవలపింగ్ మైండ్ సెట్. ఇక్కడ ఈఎస్ అనేది లెఫ్ట్ కర్వ్ లో విడ్త్ తక్కువ ఉంది, రైట్ కర్వ్ లో విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మెచ్యూరిటీ మైండ్ సెట్. మెచ్యూరిటీ మైండ్ సెట్. మెచ్యూరిటీ మైండ్ సెట్. ఇలా రాసిన ఎస్ ఎవరైతే రాస్తారో వాళ్ళ యొక్క మైండ్ సెట్ మెచ్యూరిటీ అవుతుంది అనమాట. ఇలా రాసే వాళ్ళ యొక్క మైండ్ సెట్ యొక్క డెవలప్మెంట్ లో ఉంది, డెవలప్ అవుతా ఉంది. ఇలా రాసే వాళ్ళ యొక్క మైండ్ అనేది చైల్డ్ మైండ్ సెట్ లో ఉంది, చైల్డ్ మైండ్ సెట్. చూడండి మనకు ఈ ఎస్ అనే లెటర్లో 3 రకాలుగా రాయడం వల్ల మన యొక్క ఒక వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఎంతవరకు ఉంది అంటే చైల్డ్ మైండ్ సెట్ లేదంటే డెవలప్మెంట్ మైండ్ సెట్, డెవలపింగ్ మైండ్ సెట్ లేకపోతే మెచ్యూరిటీ మైండ్ సెట్ అనేది వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క ప్రవర్తన విధానంలో మనం తెలుసుకోవచ్చు. సో గ్రాఫాలజీ అంటే వ్యక్తుల యొక్క ఆలోచన, వారి యొక్క ప్రవర్తనను మనం రాసేటువంటి లెటర్స్లో తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట.